మీ ఫ్రెండ్స్ తో కలిసి పబ్ లో మందు కొడుతూ చిల్ అవుతున్నారనుకోండి. సడన్ గా పక్కనే ఉన్న టాయిలెట్ లోకి వెళ్లి బయటకు వచ్చేసరికి అదే పబ్ లో మీ సేవలు మీకు కనిపిస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా ఇదే పిచ్చెక్కిచ్చే కాన్సెప్ట్ తో వచ్చిన సినిమానే FAQ అబౌట్ టైం ట్రావెల్. టైం ట్రావెల్ అంటే పెద్ద పెద్ద మిషన్లు, ల్యాబ్లు కాదు, ఒక చిన్న రూమ్ లో జరిగే ఈ మైండ్ బెండింగ్ థ్రిల్లర్ ఏంటో చూస్తే షాక్ అయిపోతారు. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ ఒక స్పేస్ షిప్ ని చూపిస్తారు. అక్కడ మన కథలో హీరో ఉంటాడు అనమాట. అందులోనే తన చేతిలో ఒక గన్ను ఉంటుంది. ఆ గన్ను తీసుకొని చెప్తూ ఉంటాడు. అలా చెప్తున్నప్పుడు ఏంటంటే తనకు ఎదురుగా కూర్చున్న చిన్నపిల్లలందరూ భయపడిపోతూ ఉంటారు. దాంతో ఏడుస్తూ ఉంటారు అనమాట. ఎందుకంటే హీరో థీమ్ పార్క్ లో పిల్లల్ని ఎంటర్టైన్ చేయడానికి స్పేస్ లో ఏముంటాయి అవన్నీ చెప్తూ ఉంటాడు అనమాట. కాకపోతే పిల్లల్ని ఎంటర్టైన్ చేయబోయి వాళ్ళని ఏడిపిస్తాడు. దాంతో అక్కడ ఉన్న ఓనర్ కి ఏంటంటే కోపం వచ్చేసి, అసలు నీకు అనవసరంగా ఉద్యోగం ఇచ్చానరా బాబు, నువ్వు గనక పిల్లల్ని ఏడిపిస్తే ఎవడొస్తాడు ఇక్కడికని చెప్పేసి హీరోని ఉద్యోగంలోంచి తీసేస్తారు. దాంతో హీరో బాధపడుకుంటూ బయటకు వస్తాడు. అంతేకాకుండా అదే పార్క్ లో హీరో వాళ్ళ ఇద్దరు ఫ్రెండ్స్ కూడా పనిచేస్తారు. హీరోని చూసి ఏంటి రవీంద్ర అని చెప్పి అడిగితే జరిగింది మొత్తం చెప్తాడు. ఇక చేసేదేమో లేక వాళ్ళు కూడా అక్కడ నుంచి బయటకు వస్తారు. ఆ తర్వాత ముగ్గురు కలిసి సరదాగా సినిమాకి వెళ్తారనమాట. కాకపోతే సినిమాకి వెళ్తే ఆ సినిమా చాలా చండాలంగా ఉంటుంది. దాంతో వీళ్ళ ముగ్గురులో హీరో వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను ఏమంటాడంటే, చూడరా నాకు కోపం వచ్చేస్తుంది, హాలీవుడ్ లో సినిమాలు సరిగ్గా తీయట్లేదు, వాళ్ళకి నేను లెటర్ రాస్తా అని చెప్పేసి అంటాడు. దాంతో హీరో అలాగే హీరో వాళ్ళ ఇంకో ఫ్రెండ్ కూడా సరే తప్పకుండా రాయని చెప్పేసి అంటారు. ఆ తర్వాత వీళ్ళ ముగ్గురు కలిసి పక్కనే ఉన్న బార్కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏం చేస్తాడంటే, హాలీవుడ్ లో ఎలాంటి సినిమాలు తీయాలి, ఎలాంటి సినిమాలు తీయకూడదు అని చెప్పేసి లెటర్ రాస్తూ ఉంటాడు. దాంతో పక్కనే ఉన్న హీరో, ఆ తర్వాత హీరో వాళ్ళ ఇంకో ఫ్రెండ్ ఇద్దరు సలహాలు ఇస్తూ ఉంటారు. ఆ తర్వాత హీరో వాళ్ళ రెండో ఫ్రెండ్ ఏంటంటే మొత్తం రాసి కంప్లీట్ చేసేస్తాడు. అందులోనూ పేపర్ చింపేసి పక్కన పెట్టేసి మందు అవుతూ ఉంటాడు. కాకపోతే వీళ్ళు తెచ్చుకున్న మందు అయిపోతుంది అనమాట. అందులోనూ వాళ్ళిద్దరు డబ్బులు ఖర్చు పెడతారు. దాంతో వాళ్ళిద్దరు ఏమంటారంటే, అరే మేము తెచ్చిన డబ్బులు మొత్తం ఖర్చు పెట్టాం కదా, నువ్వు కూడా మందు వేసి రప్పు అని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి మందు కొనడానికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత మందు కొనుక్కొని వచ్చేసి, థ్యాంక్స్ రా నన్ను పంపించినందుకు అని చెప్పేసి అంటంతో, ఏమైందిరా నీ డబ్బులతో నువ్వు తెచ్చావని చెప్పేసి అంటంతో, లేదు లేదు మందు దాటానికి వెళ్ళాను కదా, పక్కనే ఒక అందమైన అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి బేసికల్ గా మన కథలో హీరోయిన్ అనమాట, ఆ అమ్మాయి నాకు బాగా నచ్చింది, ఆ అమ్మాయి నాతో మాట్లాడిందని చెప్పేసి అంటంతో, అవునా అని చెప్పేసి వీళ్ళిద్దరు షాక్ అయిపోతారు. ఆ తర్వాత హీరో హీరోయిన్ తో ఏం మాట్లాడాడో చూపిస్తారనమాట. బేసికల్ గా హీరో మందు తీసుకుని వస్తున్నప్పుడు హీరోయిన్ పక్కనే కూర్చొని హాయ్ సార్ అని చెప్పేసి అంటుంది. దాంతో హీరో కూడా హాయ్ అండి అని చెప్పేసి అంటాడు. అందులోనూ సార్ ఫ్యూచర్ లో మీ గురించి రాసిన పుస్తకాలు మొత్తం చదివానండి, మీరు మామూలు కాదని చెప్పేసి అంటుంది. ఫ్యూచర్ అని చెప్పేసి అంటంతో, అవునండి ఫ్యూచర్ అని చెప్పేసి అంటుంది. అప్పుడు హీరో ఏమంటాడంటే, అంటే మీరు టైం ట్రావెల్ చేసి వచ్చారా అని చెప్పేసి అడుగుతాడు. దాంతో హీరోయిన్ కూడా అవునండి అని చెప్పేసి అంటంతో హీరో ఆశ్చర్యపోయి అమ్మాయి దగ్గర కూర్చుంటాడు. కూర్చొని ఎన్ని సంవత్సరాల నుంచి వచ్చావమ్మా నువ్వు అని చెప్పేసి అంటంతో, నేను ఒక 150 సంవత్సరాలు టైం ట్రావెల్ చేసి వచ్చానని చెప్పేసి అంటంతో హీరో స్టన్ అయిపోతాడు అనమాట. అందులోనూ అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని చెప్పేసి అంటే, లేదండి మీరు ఫ్యూచర్ లో పెద్ద సెలబ్రిటీ అవుతారు, అందులో మీరు రాసిన సైన్స్ ఫిక్షన్ ఐడియాస్ అవ్వచ్చు, లేకపోతే మీ సిద్ధాంతాలు అవ్వచ్చు, అవన్నీ ప్రపంచాన్ని పూర్తిగా మార్చేస్తాయి, మిమ్మల్ని చూద్దామని చెప్పి వచ్చానని చెప్పేసి అంటంతో హీరో నవ్వుతాడు అనమాట. నేను ఒక డమ్మీ గాడిని, నాకేం తెలియదు, నా ఐడియాలజీ ఏంటి, నా సిద్ధాంతాలు ఏంటి, ప్రపంచం మొత్తం మారిపోవడం ఏంటి అని చెప్పేసి హీరో ఆలోచిస్తూ ఉంటాడు. అంతేకాకుండా మరి అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి అని చెప్పంటే, ఏం లేదండి ఇక్కడ కొంచెం టైం లీకేజ్ జరుగుతూ ఉంటుంది, ఆ లీకేజ్ ని ఆపడానికి వచ్చానని చెప్పేసి అంటే హీరో ఏమంటాడంటే, సరేనమ్మా నేను సెలబ్రిటీ అవుతాను ఫ్యూచర్ లో అని చెప్పేసి వచ్చి నన్ను కలుస్తున్నావు, కాకపోతే ఇంకా కొంచెం వెనక్కి వెళ్ళి హిట్లర్ లాంటి వాళ్ళని చంపేయచ్చు కదా అని చెప్పేసి అంటంతో, నాకు అంత హక్కు లేదండి, కాకపోతే అలాంటి వాళ్ళని చంపే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఎడిటర్స్ అంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్యూచర్ లో ఎవరెవరైతే ప్రపంచాన్ని కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటారో, ప్రపంచంలో ఉన్న మనుషులందరినీ ఇబ్బంది పడటానికి కారకులు అవుతారో వాళ్ళందరినీ చంపేస్తూ ఉంటారు ఎడిటర్స్ అనేవాళ్ళు. నాకు తెలిసినంత వరకు మీరు రాసిన సైన్స్ ఫిక్షన్ ఐడియాస్ అవ్వచ్చు, అంతేకాకుండా మీ సిద్ధాంతాల వల్ల ప్రపంచంలో చాలా మార్పులు వస్తాయి, ఆ ఎడిటర్స్ అనే వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి మిమ్మల్ని చంపుతారని చెప్పేసి అంటంతో హీరో నవ్వుతాడనమాట. నీకేదో అయిందమ్మా చూసుకో అని చెప్పేసి అంటూ ఉంటాడు. కాకపోతే హీరోయిన్ ఏమంటుందంటే, మీరంటే నాకు చాలా ఇష్టం అండి, అందుకని ఫ్యూచర్ నుంచి చూడటానికి వచ్చాను, కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఈ విషయం చెప్దామని వచ్చానని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి కూడా, అంటే హీరోయిన్ కూడా వెళ్ళేటప్పుడు హీరోకి ముద్దు పెట్టి మనం ఫ్యూచర్ లో కలుసుకుందాం సార్ అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇదంతా మన కథలో హీరో ఏంటంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ చెప్తూ ఉంటాడు అనమాట. వాళ్ళు ఏంటంటే నవ్వుతూ ఉంటారు, ఏంటరేడు బాగా మందు కొట్టాడు కదా అందుకని ఏదేదో వాగుతున్నాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఆ తర్వాత హీరో వాళ్ళ ఫ్రెండ్, అంటే సన్నగా ఉన్న అతను పీట్ అనమాట అతని పేరు, అతను ఏం చేస్తాడంటే, సరేరా నేను వాష్రూమ్ కి వెళ్తున్నానని చెప్పేసి ఆ పీట్ వాష్రూమ్ కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత యూరిన్ పోసుకుంటాడు, చేతులు కడుక్కుందాం అంటే వాటర్ ఏం రావు, సర్లే అని చెప్పేసి ప్రతి ఒక్క ట్యాప్ చూస్తాడు కానీ ఎక్కడ వాటర్ రావు. సర్లే అని చెప్పేసి మెల్లగా బయటకు వచ్చి చూస్తే బార్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు చనిపోయి ఉంటారు. అందులోనూ ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే పీట్ కూడా చనిపోయి కనిపిస్తాడు, అది కూడా గెడ్డం అంతా జుట్టు ఎక్కువ వచ్చేసి. అదే కాకుండా హీరో, ఆ తర్వాత హీరో వాళ్ళ ఇంకో ఫ్రెండ్ టాబీ కూడా, అతను కూడా చనిపోయి ఉంటాడు. ఇదంతా చూసిన తర్వాత పీట్ కి ఏంటంటే మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. పరిగెత్తుకుంటూ బాత్రూమ్ లోకి వస్తాడు, టెన్షన్ పడతాడు, ఏం జరిగింది బయట అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు.
అందులోనూ తాను కూడా చనిపోయి బయట కనిపించాడు కదా, అందుకని భయపడిపోతూ ఉంటాడు. ఇలా కాదని చెప్పేసి మెల్లగా బయటకు వచ్చి చూస్తే మళ్ళీ జనం బయట మామూలుగానే ఉంటారు, అంతా క్యాజువల్ గానే ఉంటుంది. వెంటనే పీట్ ఏంటంటే పరిగెత్తుకుంటూ తన ఫ్రెండ్స్ ఇద్దరికి చెప్తాడు అనమాట, అంటే హీరోకి టాపీకి, ఒరే నేను టైం ట్రావెల్ చేసి వచ్చానని చెప్పేసి అంటంతో వాళ్ళిద్దరు నవ్వుతూ ఉంటారు. కాకపోతే హీరో ఏమంటాడంటే మరి నేను ఇందాక చెప్తే ఏమన్నావు నువ్వు అని చెప్పేసి అంటంతో పీట్ ఏమంటాడంటే నేను నమ్ముతున్నాను రా బాబు అని చెప్పేసి అంటాడు. అంతేకాకుండా హీరోయిన్ చెప్పింది నిజమేమో, ఫ్యూచర్ నుంచి ఎవరో ఒకళ్ళు వచ్చి మనల్ని చంపేస్తారేమో అని చెప్పేసి అంటంతో హీరో కూడా భయం వేస్తుంది అనమాట. ఇలా కాదని చెప్పేసి హీరో అలాగే టాబీ మాత్రం బాత్రూమ్ లో ఏముందో చూసొస్తాం అని చెప్పేసి వెళ్తారు. కాకపోతే పీట్ మాత్రం కూర్చుంటాడు కానీ కొంతసేపటికి తనకు కూడా భయం వేసి పరిగెత్తుకుంటూ మళ్ళీ బాత్రూమ్ లోకి వెళ్తాడు. అంటే బాత్రూమ్ లోకి వెళ్ళాడు, అక్కడికి వెళ్ళి చూస్తూ ఉంటాడు. కాకపోతే టాబీ మాత్రం లోపలికి లాగేస్తాడు. కానీ పీట్ మాత్రం భయపడిపోతూ ఉంటాడు. ఒరే ఇందాక వచ్చినందుకే నేను చనిపోయినట్టు కనిపించాను, మళ్ళీ ఇప్పుడు లోపలికి వచ్చాను ఏం జరుగుతుందో అని చెప్పేసి భయపడిపోతూ ఉంటాడు. కాకపోతే వీళ్ళు ముగ్గురు ఏమనుకుంటారంటే అసలు లోపల టైం మిషన్ ఉందేమో అని చెప్పేసి చెక్ చేద్దామని చెప్పి హీరో ఏంటంటే ప్రతి ఒక్క బాత్రూమ్ డోర్ ఓపెన్ చేస్తూ ఉంటాడు, ఏం కనిపించదు. కానీ లాస్ట్ గా 3వ బాత్రూమ్ డోర్ ఓపెన్ చేస్తాడు కానీ అందులో చూడడు. కరెక్ట్ గా అదే సమయంలో పీట్ ఏమంటాడంటే సరేరా నేను బాత్రూమ్ లోకి వచ్చిన తర్వాత ఏమేం చేశాను మీరు కూడా అలా చేయాలని చెప్పేసి ముగ్గురు లైన్ నుంచొని ఉచ్చబోసినట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటారు. కాకపోతే కరెక్ట్ గా అదే సమయానికి బాత్రూమ్ లోంచి ఒక ముసలాయన బయటకు వచ్చేసి ఏం పనులు రా బాబు మీరు అని చెప్పేసి అంటంతో లేదు లేదు మేము ఆడుకుంటున్నాం అని చెప్పేసి అబద్ధం చెప్తారు. ఆ తర్వాత ముసలాయన కూడా బయటకు వెళ్ళిపోతాడు. అలా కొంత సమయం గడిచిన తర్వాత వీళ్ళ ముగ్గురు బయటకు వచ్చి చూస్తే అంతా బానే ఉంటుంది, అందరూ మామూలుగానే ఉంటారు. దాంతో హీరో నవ్వుతాడు అనమాట. అందులోనూ టోబీ కూడా నవ్వుతాడు, ఏంట్రా ఇది అని చెప్పేసి. సర్లే అంతా మన మంచిగా అని చెప్పేసి వాళ్ళ ముగ్గురు అక్కడ నుంచి వచ్చేటప్పుడు హీరో ఏంటంటే ఇంకా మందు కొనుక్కుందాం అని చెప్పేసి వెళ్తాడు. కాకపోతే వీళ్ళిద్దరు వచ్చి చూస్తే వీళ్ళకి బుర్ర బ్లాంక్ అయిపోతుంది. ఏంటంటే ఆ టేబుల్ మీద హీరో ఆ తర్వాత హీరో వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు కూర్చొని ఉంటారు. వాళ్ళని వాళ్ళే చూసుకుని స్టన్ అయిపోతారు అనమాట. వెంటనే హీరో దగ్గరికి వెళ్ళి పరిగెత్తుకుంటూ చూడరా టేబుల్ ఫుల్ అయిపోయిందని చెప్పి అనడంతో హీరో ఏమంటాడంటే మనం ఉండగా వేరే వాళ్ళు ఎవరు కూర్చుంటారా అని చెప్పేసి అంటే వాడు ఈడు కాదురా మనమే మళ్ళీ కూర్చున్నాం అని చెప్పేసి అంటంతో హీరో కూడా చూసి స్టన్ అయిపోతాడు అనమాట. ఒరే నిజమేరా టైం ట్రావెల్ జరుగుతుంది అని చెప్పేసి వీళ్ళకి భయం వేసి పరిగెత్తుకుంటూ ఆ బార్ లోనే ఉన్న వేరే రూమ్ కి వెళ్తారు. వీళ్ళకేంటంటే ఏం అర్థం కాదనమాట. ఇందాక బాత్రూమ్ లోకి వెళ్తేనేమో ఫ్యూచర్ లోకి వెళ్ళారు, అంటే వీళ్ళు పెద్ద అయిపోయి చనిపోయారు. కానీ ఇప్పుడు బాత్రూమ్ లోకి వెళ్ళి బయటకు వస్తే పాస్ట్ కి వెళ్ళారు, అంటే వీళ్ళు బార్కు వచ్చిన ఫస్ట్ నిమిషానికి వెళ్ళారు అనమాట. దాంతో వీళ్ళ ముగ్గురికి ఏం అర్థం కాదు. వాళ్ళేమో ఇప్పుడు బాత్రూమ్ లోకి వెళ్దామని చెప్పేసి హీరోల ఫ్రెండ్స్ ఇద్దరు గొడవ చేస్తూ ఉంటారు. కాకపోతే హీరో ఏమంటాడంటే ఒరే ఆ బాత్రూమ్ లోకి వెళ్తే ఏం జరుగుతుందో మనకేం అర్థం కావట్లేదు, ఇంతకు ముందు ఏమో ఫ్యూచర్ లోకి వెళ్ళాము ఇప్పుడేమో పాస్ట్ కి వెళ్ళాము, కానీ మళ్ళీ మనం అక్కడికి వెళ్తే ఏం జరుగుతుందో నాకైతే తెలియదు. కానీ మనం ఒక అరగంట ఆ మెట్ల కింద ఉన్న కబోర్డ్ లో దాక్కుంటే మాత్రం ఖచ్చితంగా హీరోయిన్ ఇక్కడికి వస్తుంది. వచ్చిన తర్వాత ఇందులోంచి బయటపడటానికి తను ఏదో ఒక ఐడియా ఇస్తుందని చెప్పేసి అంటంతో వీళ్ళు కూడా ఏదో బాగుంది కదా అని చెప్పేసి వెళ్ళి కబోర్డ్ లో ఒక హాఫ్ అన్ అవర్ దాక్కుంటారు. ఆ తర్వాత హీరో బయటకు వచ్చేసి మీరేం కంగారు పడకండి మొత్తం సెట్ చేస్తా అని చెప్పి అంటాడు. వచ్చిన తర్వాత మెల్లగా డోర్ ఓపెన్ చేసి చూస్తే హీరోతో హీరోయిన్ మాట్లాడుతూ ఉంటుంది అనమాట. అందులోని సినిమా స్టార్టింగ్ లో హీరోతో హీరోయిన్ మాట్లాడుతూ ఉంది కదా, ఆ సీను హీరో ఏంటంటే ఇంకో చోట నుంచి చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు వెనకాల మళ్ళీ హీరో వస్తాడనమాట. బేసికల్ గా హీరోయిన్ కి ఏంటంటే ఇద్దరు ఉన్నారని చెప్పి తెలియదు. తానేమనుకుంటుందంటే ఇప్పుడు దాకా మాట్లాడినోడు మళ్ళీ వచ్చి మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అనుకుంటుంది. అందులోను హీరో ఇంతకు ముందు ఏమన్నాడు టైం ట్రావెల్ లేదు బొంగు లేదని చెప్పి అన్నాడు కదా. కాకపోతే ఇప్పుడు మాత్రం హీరో మీరు చెప్పింది నిజమే, టైం ట్రావెల్ నిజమే, అందులో ఇక్కడ టైం లీక్ అవుతుంది, అది కూడా బాత్రూమ్ లో లీక్ అవుతుంది, ఎందుకంటే లోపలికి వెళ్తే ప్రాబ్లమ్స్ అని చెప్పేసి అంటంతో హీరోయిన్ అవుతుంది అనమాట. చూడు నువ్వు నన్ను మళ్ళీ పిచ్చిదాన్ని చేస్తున్నావు, ఈసారి మళ్ళీ తప్పకుండా వస్తానని చెప్పేసి హీరోకి బాయ్ చెప్పి హీరోయిన్ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. తలుపు వేసిన తర్వాత మళ్ళీ వేరే డ్రెస్ లో హీరోయిన్ బయటకు వస్తుంది అనమాట. హీరో స్టన్ అయిపోతాడు. అందులోని హీరోకి డౌట్ వచ్చేసి అవునండి మీరు మళ్ళీ వస్తా అన్నారు కదా, ఇప్పుడు మీరు లోపలికి వెళ్ళి బయటకు వచ్చారు కదా ఎంత టైం పట్టిందండి అని చెప్పేసి అంటంతో ఒక 6 నెలలు వెనక్కి వచ్చానండి నేనని చెప్పేసి అంటుంది. హీరోకి ఏం అర్థం కదనమాట. సర్లే మనం గార్డెన్ లోకి వెళ్దామని చెప్పేసి హీరోని గార్డెన్ లోకి తీసుకెళ్తుంది. అందులోని హీరోయిన్ ఏమంటుందంటే టైం లీకేజ్ మొత్తాన్ని సెట్ చేశానండి, అందుకని మీతో మళ్ళీ మాట్లాడదాం అని చెప్పేసి వచ్చేసాను, మీతో మాట్లాడితే నాకు భలే ఉందని చెప్పేసి గార్డెన్ లో తీసుకెళ్తుంది కదా. అంతేకాకుండా హీరో భయపడుతూ ఉంటాడు ఎవరైనా వస్తారు అని చెప్పేసి. లేదండి ఈ గార్డెన్ లోకి ఇంకో 23 నిమిషాల వరకు ఎవరు రారు, మన ఇద్దరు మాట్లాడుకోవచ్చు అని చెప్పేసి అంటంతో హీరో కూడా హీరోయిన్ తో సరదాగా మాట్లాడుతూ ఉంటాడు. కాకపోతే సడన్ గా ఎవరో ఒక అబ్బాయి ఒక అమ్మాయి వస్తారనమాట. హీరోయిన్ స్టన్ అయిపోతుంది, అదేంటి 23 నిమిషాల వరకు ఎవరు రాకూడదు కదా అని చెప్పేసి. అందులో నేను టైం లీకేజ్ మొత్తాన్ని సెట్ చేశాను, మళ్ళీ ఎవరో చెడగొట్టినట్లు ఉన్నారు, సరే నువ్వు ఇక్కడే ఉండు మాకు, నువ్వు మళ్ళీ వెళ్ళి కబోర్డ్ లో దాకో, నేను వచ్చేంత వరకు రామాకని చెప్పేసి హీరోకి జాగ్రత్త చెప్పి హీరోయిన్ ఏంటంటే మళ్ళీ టైం లీకేజ్ ని సెట్ చేయడానికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత హీరో కూడా కబోర్డ్ లోకి వచ్చి దాక్కుంటాడు. కాకపోతే కబోర్డ్ లో దాక్కుని వీళ్ళు ముగ్గురు మెల్లగా బయటికి చూస్తుంటే వీళ్ళకి మైండ్ బ్లోయింగ్ విజువల్స్ కనిపిస్తూ ఉంటాయి అనమాట. వీళ్ళ ముగ్గురు కలిసి బాత్రూమ్ లోకి వెళ్ళారు కదా, ఆ విజువల్స్ కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు ఫ్యూచర్ లో ఉన్నారు, పాస్ట్ లో వీళ్ళు ముగ్గురు కలిసి బాత్రూమ్ లోకి వెళ్ళిన విజువల్స్ అన్ని కనిపిస్తూ ఉంటాయి. ఆ తర్వాత వాళ్ళు లోపలికి వెళ్ళింది, బయటకు వచ్చి షాక్ అయింది, మళ్ళీ వెళ్ళి కూర్చున్నది, ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. కాకపోతే పీట్ ఉన్నాడు కదా, తనకేంటంటే నాకు అర్జెంట్ గా టాయిలెట్ వస్తుందని చెప్పేసి అంటూ
ముగ్గురు బయటకు వస్తారు. కానీ హీరో ఏం చేస్తాడంటే ఒరే జెంట్స్ టాయిలెట్ లోకి వెళ్తే మనకి ప్రాబ్లం అవుతుంది కాబట్టి లేడీస్ టాయిలెట్ లోకి వెళ్దాం అని చెప్పేసి అంటంతో సర్లే అని చెప్పేసి ముగ్గురు లోపలికి వెళ్తారు. హ్యాపీగా యూరిన్ పోసుకుంటారు. ఆ తర్వాత బయటకు వచ్చి చూస్తే ప్రపంచం మొత్తం మారిపోయి ఉంటుంది. మరి టూ మచ్ గా ఫ్యూచర్ కు వచ్చేస్తారనమాట. అంటే ప్రపంచం మొత్తం అంతమైపోయిన తర్వాత వచ్చేస్తారు. దాంతో వీళ్ళకేం అర్థం కాదు. ఒరే నా వల్ల ఏం కావట్లేదురా, నాకు భయంగా ఉందని చెప్పేసి పీట్ అంటూ ఉంటాడు. అందులోని టాబీ ఏమంటాడంటే ఒరే ఆ అమ్మాయి కాపాడుతుందని చెప్పి అన్నావు కదరా, ఆ అమ్మాయి ఏంటి ఇంకా రాలేదని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు పీటికి భయం వేసి మళ్ళీ టాయిలెట్ లోకి వెళ్తాడు. సర్లే వీడు వెళ్ళాడు కదా అని చెప్పేసి వాళ్ళు కూడా లోపలికి వెళ్తున్నప్పుడు సడన్ గా జెంట్స్ టాయిలెట్ లోంచి పీటు బయటకు వస్తాడు అనమాట. ఒరే దాని లోపలికి వెళ్ళకంటారా అని చెప్పేసి అంటూ ఉంటాడు. మనోడు ఏంటంటే బట్టలన్నీ మాసిపోయి జుట్టంతా పెరిగిపోయి తిండి లేక సన్నపడిపోయి వీళ్ళ దగ్గరకు వచ్చి హక్ చేసుకుంటాడు. మిమ్మల్ని నేను మళ్ళీ చూస్తా అనుకోలేదురా అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు. దాంతో వీళ్ళిద్దరు అడుగుతారనమాట ఏం జరిగిందిరా ఇలా అయిపోయి అని చెప్పేసి అంటంతో ఇప్పుడు ఆ గోలంతా ఎందుకు లేరా అని చెప్పేసి అంటాడు. అందులోనూ హీరో వాళ్ళ ఫ్రెండ్ కి ఏంటంటే బాగా ఆకలేస్తుంది అనమాట. ముందు మనం ఫుడ్ తినాలి, బాగా చలేస్తుందని చెప్పేసి ముగ్గురు స్వెటర్లు వేసుకుంటారు. అంతేకాకుండా చిప్స్ తింటూ ఉంటారు. ఆ తర్వాత వీళ్ళు సరదాగా బయటకు వచ్చి చూస్తే ఆ బారు బయట వీళ్ళ ముగ్గురు ఫోటోస్ వేసి ఉంటాయి అనమాట. అంటే హీరోకి అప్పుడు అర్థం అవుతుంది ఎవరు నిజంగానే మనం సెలబ్రిటీలు అయిపోయారా అని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ ఫ్రెండ్ టాబీ ఉన్నాడు కదా, మనకేం వచ్చాను మనం సెలబ్రిటీలు అవుతారా అని చెప్పేసి ఎందుకు సెలబ్రిటీలు అయ్యామని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. వీళ్ళకి అర్థం కాదనమాట వీళ్ళు ఎందుకు సెలబ్రిటీలు అయ్యారో. అందులోని హీరోయిన్ చెప్తుంది కదా హీరోకి నీ వల్ల భవిష్యత్తులో ప్రపంచం పూర్తిగా మారిపోతుందని చెప్పేసి ఏమై ఉంటుందని చెప్పేసి వీళ్ళు తలలు బీక్కుంటూ ఉంటారు. కరెక్ట్ గా అదే సమయంలో బయట ఏదో సౌండ్ వస్తుంది. దాంతో వీళ్ళ ముగ్గురికి ఏంటంటే భయం వేసి లోపలికి వెళ్ళి దాక్కుంటారు. చూస్తే ఒక ముసలాయన మాత్రం బండిని నెట్టుకుంటూ వస్తూ ఉంటాడు. కాకపోతే ఒక పెద్ద చీమ వచ్చేసి అతన్ని తినేస్తుంది. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే భవిష్యత్తులో చీమలు అలా పుట్టబోతున్నాయి. అది సంగతి. ఇదిలా ఉంటే బయట ఏదో సౌండ్ వస్తుందని చెప్పేసి భయం వేసి వీళ్ళ ముగ్గురు ఏం చేస్తారంటే మళ్ళీ అదే టాయిలెట్ లోకి పరిగెత్తుకుంటూ వెళ్తారు. కాకపోతే వీళ్ళకి ఏంటంటే బయటికి రావాలంటే భయం వేస్తుంది. ఎందుకంటే బయటకు వస్తే ఏం చూడాలని చెప్పేసి భయపడిపోతూ ఉంటారు. కాకపోతే టాబీ ఏంటంటే పీట్ ని తిడతాడనమాట. అరే ఏం జరిగిందో చెప్పరా, నువ్వు ఎందుకు అలా అయిపోయావు, ఆ బాతులో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏం దారుణం జరిగిందో చెప్పని చెప్పడంతో మనోడు కూడా జరిగింది చెప్తాడనమాట. ప్రపంచం మొత్తం నాశనం అయిపోయింది, కేవలం కొంతమంది మనుషులు మాత్రమే బతుకున్నారు, వాళ్ళని కూడా ఎవరో అటాక్ చేస్తున్నారు, నేను వాళ్ళ నుంచి తప్పించుకున్నాను, తినడానికి తిండి లేదు, అందుకని బాగా సన్నగా అయిపోయాను, ఎలాగోలా తప్పించుకొని మళ్ళీ తిరిగి బాత్రూమ్ లోకి వచ్చాను, మిమ్మల్ని కలిశానని చెప్పేసి అంటంతో ఓ ఇంత జరిగిందా అని చెప్పేసి వీళ్ళు ఏంటంటే ఇక బాత్రూమ్ నుంచి బయటకు వెళ్ళడానికి భయపడిపోతూ ఉంటారు. ఏం చూడాల్సి వస్తుందో అని చెప్పేసి. కరెక్ట్ గా అదే సమయంలో బయట ఏదో సౌండ్ వస్తుంది. వీళ్ళు ఏం చేస్తారంటే వెళ్ళి బాత్రూమ్ లో దాక్కుంటారు. చూస్తే ఈ సినిమా స్టార్టింగ్ లో వీళ్ళు ముగ్గురు వచ్చారు కదా బాత్రూమ్ లోకి, నిజంగానే టైం ట్రావెల్ ఉందా లేదా అని చెప్పేసి ఆ సీన్ మళ్ళీ రిపీట్ అవుతుంది అనమాట. అందులోని హీరో ఏంటి ప్రతి బాత్రూమ్ చెక్ చేస్తూ ఉన్నాడు కదా, కాకపోతే మూడో బాత్రూమ్ లో చూడలేదు కదా, ఆ మూడో బాత్రూమ్ లోని వీళ్ళ ముగ్గురు దాక్కున్నారు. అందులోని పీట్ ఏంటి పెద్దగా అరిచి మీరు మళ్ళీ బాత్రూమ్ లోకి రావద్దని చెప్పేసి చెప్దాం ట్రై చేస్తూ ఉన్నాడు. కానీ టాబీ ఏంటంటే పాస్ట్ లో వీళ్ళు కనుక బాత్రూమ్ లోకి రావద్దని చెప్పేసి చెప్తే ఫ్యూచర్ లో ఉన్న వీళ్ళకి ఏంటంటే ఇబ్బంది అవుతుందని చెప్పేసి నోరు నొక్కేస్తాడు. అది సంగతి. అలా కొంత సమయం గడిచిన తర్వాత వాళ్ళ ముగ్గురు అక్కడ నుంచి బయటికి వెళ్ళిపోతారు. దాంతో వీళ్ళు ముగ్గురు కూడా బయటకు వస్తారనమాట. వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే వెనకాల ఉన్న పార్క్ లోకి వెళ్తారు. వెళ్ళి చూస్తే చాలా మంది అక్కడ జనం ఉంటారు. వీళ్ళలాగే డ్రెస్ చేసుకుని ఉంటారు. వీళ్ళకేం అర్థం కాదనమాట ఏంట్రా మనలాగా డ్రెస్ చేసుకున్నారు అని చెప్పేసి. చూస్తే అప్పుడు హీరోకి అర్థం అవుతుంది ఇది ఒక థీమ్ పార్క్ రా, ఫేమస్ సెలబ్రిటీస్ ఎవరెవరైతే బట్టలు వేసుకుంటారో అలాంటి బట్టలు వేసుకుంటారు, మనం ఫ్యూచర్ లో సెలబ్రిటీలు అయిపోతాం కదా, అందుకని వీళ్ళు మనలాగా బట్టలు వేస్తున్నారు, కావాలంటే మన ఫొటోస్ కూడా ఉన్నాయి చూడని చెప్పేసి అంటంతో వీళ్ళు ముగ్గురు చూసుకుంటారు అనమాట. చూసుకుని ఆశ్చర్యపోతారు. అవునరా నాకు అర్థం కావట్లేదు మనం ఇంతకీ ఏ విషయంలో సెలబ్రిటీలు అయ్యాము, ఎందుకు సెలబ్రిటీలు అయ్యామని చెప్పేసి వీళ్ళు ముగ్గురు తల కూక్కుంటూ ఉంటారు అనమాట. కరెక్ట్ గా అదే సమయంలో మిల్లీ అని చెప్పేసి ఒక లేడీ అక్కడికి వస్తుంది. వచ్చిన తర్వాత నాకు హీరోయిన్ బాగా తెలుసు, అందులోని హీరోయిన్ కి ట్రైనింగ్ ఇచ్చింది నేనే, మిమ్మల్ని నేను కాపాడుతాను, మీరేం కంగారు పడకండి అని చెప్పేసి అంటుంది. దాంతో వాళ్ళు కూడా సరే అంటారు. ఆ తర్వాత నేను ముందు వెళ్తాను మీరు నాతో పాటు రండి అని చెప్పేసి అంటంతో వీళ్ళు కూడా సరే అని చెప్పేసి లోపలికి వెళ్తారు. మళ్ళీ బాత్రూమ్ లోకి వెళ్తారు. కాకపోతే వీళ్ళకి ఏంటంటే సడన్ గా పెద్ద కనిపిస్తాడు అనమాట. వాళ్ళు ఏమనుకుంటారంటే సరే మనం ప్రెజెంట్ కి వచ్చేసాము హ్యాపీగా ఉందాం అని చెప్పేసి బయటికి వెళ్ళి చూస్తే మళ్ళీ వీళ్ళు ముగ్గురు ఆ బార్ లో కూర్చొని ఉంటారు. వీళ్ళు ఏంటంటే సర్లే వాళ్ళు బాత్రూమ్ లోకి వెళ్ళిన దాకా మనం వెయిట్ చేద్దాం అని చెప్పేసి పక్కనే కూర్చుంటారు. కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటారు. సడన్ గా వాళ్ళు ముగ్గురు లేసి మళ్ళీ బాత్రూమ్ లోకి వెళ్తారు. అంటే వీళ్ళలాగా ఉన్న వాళ్ళ ముగ్గురు అనమాట. ఆ తర్వాత వీళ్ళు ముగ్గురు మళ్ళీ వచ్చి టేబుల్ మీద కూర్చుంటారు. అప్పుడు వీళ్ళకి అర్థం అవుతుంది వీళ్ళు ఎందుకు ఫేమస్ అయ్యారో. బేసికల్ గా టాబీ ఏంటి హాలీవుడ్ వాళ్ళకి లెటర్ రాశాడు కదా, ఎలా సినిమాలు తీయాలి, ఎలా సినిమాలు తీస్తే హాలీవుడ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుందని చెప్పేసి ఆ లెటర్ వల్ల వీళ్ళు ముగ్గురు ఫేమస్ అవుతారనమాట. అందులో టాబీకి సలహా ఇచ్చింది హీరో, ఆ తర్వాత పీట్ వీళ్ళిద్దరు కూడా కదా, అందుకని వీళ్ళు ఆశ్చర్యపోతారు. హీరో ఏమంటాడంటే ఈ లెటర్ వల్ల ఇదంతా జరుగుతుంది, అందులో మనం ఫేమస్ అవటం వల్లే కదా వాళ్ళు మనం చంపడానికి వస్తుంది. సర్లే అని చెప్పేసి హీరో ఏమంటాడంటే నాకు అర్జెంట్ గా టాయిలెట్ వస్తుంది వెళ్ళాలని చెప్పేసి అంటంతో ఊరు వాష్రూమ్ కి వెళ్ళమాకరా అని చెప్పేసి అంటారు. దాంతో హీరో కూడా నేను వెళ్ళను రా బాబు, బయట గార్డెన్ ఉంది కదా అక్కడికి వెళ్తానని చెప్పేసి అక్కడికి వెళ్ళి సడన్ గా యూరిన్ పోసుకుని వరకునే సమయానికి అక్కడ హీరోయిన్ చూస్తాడు. చూసిన తర్వాత హే నువ్వేంటి ఇక్కడ అని చెప్పేసి అంటంతో లేదు నువ్వు ఇక్కడ ఉంటావని నాకు తెలుసు అందుకే వచ్చాను, ఫ్యూచర్
ఫ్యూచర్ లో మన ఇద్దరం కలిసి ఎంతో ఆనందంగా ఉన్నది తెలుసా అని చెప్పేసి అంటంతో హీరో కూడా అవునా అని చెప్పేసి అంటాడు. అందులోని హీరో ఏమంటాడంటే మిల్లీ అని ఒక ఆవిడని చూశాను, ఆవిడ నీకంతా ట్రైనింగ్ ఇస్తూ ఉంటుంది కదా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే ఆవిడే ఎడిటర్స్, ఎందుకంటే నేను చంపడానికి వచ్చింది ఆవిడే, కాకపోతే ఆవిడ ఏంటంటే పాస్ట్ ఫ్యూచర్ ప్రెసెంట్ లో ఉన్న నేను చంపేస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండు, నేను వెళ్ళి నాకు తెలిసిన వాళ్ళు తీసుకొస్తా నేను కాపాడటానికి, నువ్వు కూడా లోపలికి వెళ్ళి జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి అంటంతో హీరో కూడా పరిగెత్తుకుంటూ లోపలికి వస్తాడు. కాకపోతే హీరోయిన్ కి ఏంటంటే మళ్ళీ పాస్ట్ కి గానీ ఫ్యూచర్ కి గానీ వెళ్లే శక్తి తనకు ఉండదు అనమాట. తాను ఏంటంటే కోల్పోతుంది, తనకేం అర్థం కాదు ఏమైంది నాకు అని చెప్పేసి. అదే సమయంలో మన కథలో హీరో కూడా లోపలికి వెళ్ళి తన ఫ్రెండ్స్ ని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత తానేమంటాడంటే మనం ఖచ్చితంగా ఇక్కడ నుంచి తప్పించుకోవాలని చెప్పేసి అంటాడు. కాకపోతే ఎక్కడికి వెళ్ళినా వస్తారు కదా అని చెప్పేసి ఇదంతా జరగడానికి కారణం ఏంటి, లెటరే కదా, లెటర్ తగలబెట్టేద్దాం అంటాడు. కాకపోతే టాబీ ఏమంటాడంటే అరే మనం అవ్వక సెలబ్రిటీలు అయ్యాము కదరా, దీన్ని ఎందుకు తగలబెట్టడం అని చెప్పేసి అంటంతో నీ బొందరా మనల్ని చంపేస్తున్నారా అని చెప్పేసి లైటర్ తీసుకొని లెటర్ తగలబెడదాం అనుకుంటే లైటర్ ఏమో పనిచేయదు. దాంతో పీటికి లెటర్ ఇచ్చి అరే ఈ లైటర్ వెలుగుతుందో లేదో చెక్ చేస్తూ ఉండు, నేను వెళ్ళి ఇంకో లెటర్ తీసుకొస్తానని చెప్పేసి పక్కెళ్తే అక్కడికి హీరోయిన్ వచ్చి జరిగింది మొత్తం చెప్తుంది అనమాట. చూడు నాకు పవర్స్ అన్ని పోయాయి, మళ్ళీ ఎప్పుడు వస్తాయో నాకేం అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో వీళ్ళు ఏంటంటే ఆ లెటర్ ని తగలబెడతానికి పీట్ ట్రై చేస్తూ ఉంటాడు, టాబీ ఏమో ఆపుతూ ఉంటాడు. కానీ సడన్ గా అక్కడికి మిల్లీ వస్తుంది అనమాట. వచ్చి మీద కాలేసేసి ఈ లెటర్ నాకు కావాలని చెప్పేసి అంటూ ఉంటుంది. కాకపోతే హీరో ఏంటంటే సడన్ గా గన్ను తీసుకొని వస్తాడు. ఇంతకు ముందు తను తయారు చేశాడు కదా, ఆ గన్ను తీసుకొని మిల్లీని భయపెడితే మిల్లీ భయపడిపోతూ ఉంటుంది. అందులో ఆవిడ ఏం చేస్తుందంటే సడన్ గా హీరోయిన్ కి ఏదో శక్తులను ట్రాన్స్ఫర్ చేస్తుంది, దాంతో హీరోయిన్ కింద పడిపోతుంది. ఆ తర్వాత మిల్లీ ఏముంటుందంటే నీ దగ్గర ఉన్న గన్ను డమ్మీ గన్ను నాకు తెలుసు, దాంతో ఏం కాదని నాకు తెలుసు అని చెప్పేసి సడన్ గా ఒక పవర్ ని రిలీజ్ చేస్తుంది. దాంతో బార్ లో ఉన్న వాళ్ళందరూ చనిపోతారనమాట. కరెక్ట్ గా అదే సమయానికి మళ్ళీ కథ ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. అప్పుడు పీట్ ఉన్నాడు కదా, తానేంటంటే బాత్రూమ్ నుంచి బయటకు వచ్చి చూస్తే అందరూ చనిపోయినారు కదా, ఆ సీన్ కి వెళ్తుంది. ఇది సంగతి. మనోడు బయటకు వచ్చి చూస్తే అందరూ చనిపోవడానికి కారణం ఏంటంటే ఇదే అనమాట. కానీ ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే మన కథలో హీరో చనిపోవడం మెల్లగా లెగిసి ఆ లెటర్ ని తీసి కాల్ చేద్దాం అనుకుంటే పైన డ్రింక్ ఉంటుంది కదా, అది కాస్త లెటర్ మీద పడుతుంది. దాంతో అక్షరాలు మొత్తం చెరిగిపోతాయి. ఇంకేముంది లెటర్ మొత్తం పాడైపోయింది. దానివల్ల కథ మొత్తం ఫ్లాష్ బ్యాక్ నుంచి ప్రెసెంట్ కి వస్తుంది. ఇప్పుడు దాకా ఏం జరగలేదన్నమాట. వీళ్ళకి ఏంటంటే ఆ విషయాలన్నీ గుర్తుంటాయి అనమాట. ఏం జరగకపోయినా సరే వీళ్ళకి ఆ విషయాలన్నీ గుర్తుంటాయి. మొత్తానికి మనం బయటకు బయటపడ్డాంరా, ముందు ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అని చెప్పేసి వెళ్ళిపోయేటప్పుడు వీళ్ళ ముందు సడన్ గా ఒక లైట్ స్పార్క్ అయిపోయి అందులో నుంచి హీరోయిన్ బయటకు వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత హీరోతో ఏం చెప్తుందంటే చూడు ప్రపంచం మొత్తం నాశనం అయిపోబోతుంది, అందులోనూ ఆ లెటర్ లో ఉన్న ఇంకో మొత్తం పోవటం వల్ల చాలా టైం లీక్ అయిపోతుంది, దానంతా మనం సరిచేయాలి రా అని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అంటాడు. కానీ ఇద్దరు ఫ్రెండ్స్ మాత్రం రారనమాట. ఊరు ఏమైందిరా మీకు, ప్రపంచంలో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు, అందులో మీ కుటుంబ సభ్యులు ఉండొచ్చు, నా కుటుంబ సభ్యులు ఉండొచ్చు, మనందరం ప్రజల్ని కాపాడదాం అని చెప్పేసి అంటంతో వాళ్ళు కూడా సరే అని చెప్పేసి హీరోతో పాటు కలిసి లోపలికి వెళ్తారు. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఒకవేళ మీరు కూడా ఈ సినిమాలో లాగే ఒక టైం లీక్ దొరికితే మీరు మీ గతంలోకి వెళ్ళి ఏ తప్పును సరిదిద్దుకుంటారో కింద కామెంట్ చేయండి, తెలుసుకుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో ఎండ్ కార్డ్ సెక్షన్ లో మీకోసం ఇంకొక 2 అద్భుతమైన సినిమాలు పిన్ చేసి పెట్టాను, వాటిని కూడా చూడండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.